నాకెందుకు అక్క బాధ, నేను బాగానే ఉన్నా. నీ ముఖం చూస్తేనే అర్థమైతుంది చెల్లె నువ్వు ఎంత బాధపడుతున్నావో. పైగా ఇప్పటి వరకు టిఫిన్ చేయకుండా ఉన్నావంటే గట్టిగానే బాధపడుతున్నావు. దా తిందుదా. కాయగూరలు ఉన్నాయా? తీసుకురా అన్న. టమాటాలు బెండకాయలు ఉన్నాయి, ఏమన్నా ఉంటే తీసుకురా. అరే టమాటో నాకు ఇంకేందుకు, అదే 4 కొడుకు చూసాడు. అమ్మా మొన్న హైదరాబాద్కి వెళ్తా బ్యాగ్ చదవమని చెప్పినా కదనే, అవన్నీ అట్లే ఉన్నాయా లేకపోతే బయటికి తీసినావా? హైదరాబాద్ పోతానంటే బట్టలన్నీ చదివినా, నువ్వు పోనన్నావు కాబట్టి బట్టలన్నీ తీసిన. అవునానే, సర్లే ఇవాళ సాయంత్రం బట్టలన్నీ మళ్ళీ సర్దు, నేను రేపు పొద్దున హైదరాబాద్ పోదాం అనుకుంటున్నా. నీకో దండవు, నీ బ్యాగ్కో దండవు. నువ్వు పోతా అంటే పెట్టినా, నువ్వు పోను అంటే తీసిన. నీ బ్యాగ్ నువ్వే చదురుకో. లేదమ్మా ఈసారి గట్టిగా ఫిక్స్ అయిన హైదరాబాద్ వెళ్ళిపోవాలని చెప్పేసి రేపు పెట్టి బస్సులో పొద్దున పోతా, బస్సు ఎక్కేసి వెళ్ళిపోతా హైదరాబాద్కి. అరే చిన్నోడు మొన్ననే అన్నావు వారం రోజులు ఉండిపోతా అని, మళ్ళీ తొందరగా మళ్ళీ ప్రిపేర్ అవుతాను.